ఆ బతుకులే సక్రమంగా సాగాలంటే ఇలాంటి విషయాల్లో కల్పించుకోవడం ఏమాత్రం మంచిది కాదు. అయినా అక్కడ అంతమంది జనం ఉన్నారు కదా, వాళ్ళెవరూ సాక్ష్యం చెప్పనప్పుడు నువ్వు మాత్రమే సాక్ష్యం చెప్పడం ఎందుకు? నీకెందుకని? అందరూ అలా అనుకోబట్టే లోకంలో అన్యాయాలు అక్రమాలు జరిగిపోతున్నాయి. బలవంతుడు బలహీనుణ్ణి అణగదొక్కాలని చూస్తున్నాడు. సీత, నువ్వు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పబోతున్న ఆ కుర్రోడెవరో తెలుసా? మన పక్క ఊరి ప్రెసిడెంట్ గారి మనవడు. వాళ్ళతో విరోధం అంటే కొరివితో తలగొక్కున్నట్టే. ఏం చేస్తారు నాన్న? తల కొట్టి మొలేస్తారా? ప్రాణాలు తీస్తారా? నేను ఎలాంటి బెదిరింపులకి లొంగను. సీత మహాలక్ష్మి అంటే న్యాయం పక్షాన్ని నిలబడుతుంది, అన్యాయాన్ని సహించదు, అంతే. సీత, ఇక మాటలు అనవసరం. నీ తండ్రిగా చెప్తున్నాను, నువ్వు సాక్ష్యం చెప్పకూడదు, చెప్పడానికి వెళ్ళకూడదు, అంతే. నా మాటను కాదన్నావో పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఆలోచించుకో. రామ్ గారు, మీతో బిజినెస్ డీలర్షిప్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. డైరెక్ట్గా ఢిల్లీ నుంచి ప్రాజెక్ట్కి అప్రూవల్ తీసుకోగలిగారంటే మీ ఇన్ఫ్లుయెన్స్ ఏంటో మాకు బాగా అర్థమవుతుంది. ఎస్, అన్కండిషనల్గా మీ టర్మ్స్కి మేము ఒప్పుకుంటున్నాం. మీతో కలిసి బిజినెస్ కంటిన్యూ చేయడానికి ఇప్పుడే డిసైడ్ అయ్యాం సార్. తాతయ్య, ఫోన్ రింగ్ అవుతోంది. ఎక్స్క్యూజ్ మీ జెంటిల్మెన్, జస్ట్ అ మినిట్ ప్లీజ్. థ్యాంక్ యూ. అమ్మా చెప్పు. ఒరే రామ్, నీ తమ్ముణ్ణి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారా. అమ్మా ఏమంటున్నావు? ఆదిత్యని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారా? ఎందుకు? ఎందుకంటే కాలేజ్ ఎలక్షన్స్ కి సంబంధించి ఏదో గొడవ జరిగిందంట. మన ఆదిత్య అక్కడ ఎవరో అబ్బాయిని కొట్టాడంట. ఆ అబ్బాయికి చాలా గాయాలయ్యాయి, హాస్పిటల్లో చేర్పించారు. వాళ్ళు కేసు పెడితే పోలీసులు ఆదిత్యని అరెస్ట్ చేసి తీసుకెళ్లారా. అమ్మా ఇదంతా ఎప్పుడు జరిగింది? ఇంతకు ముందేరా. మేమెంత బ్రతిమాలినా గాని ఆ ఇన్స్పెక్టర్ అస్సలు వినిపించుకోలేదు. ఆదిత్యని అరెస్ట్ చేసి తీసుకెళ్లాడు. మాకు కాళ్ళు చేతులు ఆడట్లేదురా. అప్పటి నుంచి నీ ఫోన్ కి ప్రయత్నిస్తుంటే ఇదిగో ఇప్పుడు దొరికింది. అమ్మా నువ్వేం టెన్షన్ పడకు, ఫోన్ నాన్నకివ్వు. ఇస్తున్నాన్రా, మీతో మాట్లాడతాడంట, మాట్లాడండి. రామ్, వాడి సంగతి మేం మేనేజ్ చేసుకుంటాం కానీ నువ్వు మీటింగ్లో ఉన్నావేమో, నువ్వేం టెన్షన్ పడద్దు. నాన్న ఏం మాట్లాడుతున్నారు? అక్కడ తమ్ముడిని పోలీసులు అరెస్ట్ చేస్తే నేనిక్కడ మీటింగ్ సంగతి చూసుకోవాలా? అది కాదురా, నువ్వు టెన్షన్ పడకు, మేం మేనేజ్ చేస్తాం కదా. టెన్షన్ పడద్దంటారేంటి నాన్న? తమ్ముడిని అరెస్ట్ చేశారన్న మాట వినగానే మైండ్ బ్లాక్ అయినట్టయింది. మీరు వెంటనే లాయర్తో మాట్లాడండి, బెయిల్ ఇప్పించి ఇంటికి తీసుకురండి. వాడు తప్పు చేశాడా లేదా అనే తర్వాత స్టూడెంట్ లైఫ్లో ఇలాంటి గొడవలు సహజమే. కానీ పోలీసుల దాకా వెళ్ళడం ఏంటి, నా తమ్ముడిని అరెస్ట్ చేయడం ఏంటి? డాడీ, అన్నయ్య నాకు చాలా భయంగా ఉంది. అక్కడ అన్నయ్యని పోలీసులు ఏం చేస్తారో ఏంటో. అమలు నువ్వేం టెన్షన్ పడకు, ఆదిత్యకి ఏమీ కాదు, నేను మేనేజ్ చేస్తాను. అమూల్య ఇటీవమ్మా.
రాము, ఎలారా మేనేజ్ చేయడం? కాలేజ్లో అంత గొడవ జరిగినప్పుడు మన ఆదిత్య ఆ కుర్రుని కొట్టడం ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు సాక్ష్యం చెప్పారు. దాని ఆధారంగానే ఆ ఇన్స్పెక్టర్ ఎంత చెప్పినా వినకుండా మన ఆదిత్యని బలవంతంగా లాక్కెళ్ళాడు. నాకు మ్యాటర్ మొత్తం అర్థమైంది. నేను వెంటనే మన లాయర్ గారితో మాట్లాడతాను. మీరు కూడా ఇమీడియట్గా బయలుదేరి లాయర్ గారిని కలవండి. అలాగేరా, కానీ రేపు శని ఆదివారాలు కోర్టుకు సెలవు కదరా. ఈలోగా ఆదిత్యకు బెయిల్ రాకపోతే చాలా కష్టం కదరా. ఓకే నాన్న. ఆలోచిస్తుంటే ఆదిత్య అరెస్టు వెనక ఏదో కాన్స్పిరసీ ఉన్నట్టు అనిపిస్తోంది. నేను వెంటనే బయలుదేరుతున్నాను. అదేంట్రా, ఏదో బిజినెస్ కాన్ఫరెన్స్ ఉందన్నావు, ఇప్పుడు ఎలా బయలుదేరతావురా? నాన్న, నా తమ్ముడి కంటే బిజినెస్ లాభాలు ఏది ముఖ్యం కాదు. మీటింగ్ క్యాన్సిల్ చేసుకొని ఏ ఫ్లైట్ దొరికితే ఆ ఫ్లైట్కి బయలుదేరి వచ్చేస్తాను నాన్న. రాము, నా మాట వినరా. 6 నెలల వెయిటింగ్ తర్వాత మినిస్టర్ గారు అపాయింట్మెంట్ దొరికింది. ఫ్యాక్టరీకి సంబంధించిన లైసెన్సులు రావాలంటే మినిస్టర్ గారు అప్రూవల్ ఎంతో ముఖ్యం కదరా. వాటన్నిటికంటే కూడా నా తమ్ముడి సేఫ్టీయే నాకు ముఖ్యం. రామ్, నీ తమ్ముడి మీద నీకు ఎంత ప్రేమ ఉందో, ఎంత అభిమానం ఉందో మాకు తెలుసు. మీ నాన్న తాతయ్య ఉన్నారు కదా, ఆదిత్య సంగతి మేం చూసుకుంటాం. నువ్వు మాత్రం అక్కడి పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాతే ఇక్కడికి తిరిగి రావాలి. నా మాట కాదనుకో. సరేనమ్మా, కానీ నాకెప్పటికప్పుడు అక్కడ ఏం జరుగుతుందో చెప్పాలి. అలాగే రామ్, మళ్ళీ నీకు కాల్ చేస్తాను. ఆలోచించి చూస్తుంటే రాము చెప్పినట్టుగానే మన ఆదిత్య అరెస్ట్ వెనకాల ఏదో కుట్ర జరిగినట్టుంది. మనం వెంటనే లాయర్ని కలవాలి. నమస్కారం సూర్యం గారు. నమస్తే. కూర్చోండి. కూర్చోండమ్మా, కూర్చోండి. లాయర్ గారు, కారులో వస్తూనే మీకు ఫోన్ చేసి చెప్పాను కదా, మా ఆదిత్యని పోలీసులు అరెస్ట్ చేశారు. అన్యాయంగా ఏవేవో సెక్షన్ల ప్రకారం కేసులు పెట్టారు. మా వాడు జైలుకి వెళ్లకుండా మీరే చూడాలి. ఇదిగో లాయర్, నువ్వు ప్రాక్టీస్ మొదలుపెట్టిన దగ్గర నుంచి నాకు తెలుసు. అందుకే మా వాళ్ళని నీ దగ్గర తీసుకొచ్చాను. నువ్వు నీ మొత్తం అనుభవాన్ని ఉపయోగించైనా సరే మా వాడు నిర్దోషిగా బయటకు వచ్చేలా చేయాలి. లాయర్ గారు, ఆ ఇన్స్పెక్టర్ వాలకం చూస్తే మాకెందుకో చాలా అనుమానంగా ఉంది. మా ఆదిత్యని అరెస్ట్ చేయడం వెనుక ఏదో కుట్రుందని ఖచ్చితంగా అనిపిస్తుంది. నాకు అర్థమైంది. తను తిట్టినంత మాత్రాన నువ్వు కొట్టేస్తావా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. తన తల్లిని తిడితే ఎవరికైనా కోపం వస్తుంది. ఆ ఆవేశంలో ముద్దాయి చేయి చేసుకుని ఉండొచ్చు. అది ఇంటెన్షనల్ అనటానికి, హత్య చేయడానికి ప్రయత్నించాడని అనటానికి అవకాశమే లేదు. ఇట్ ఈస్ ప్యూర్లీ ఏ రిఫ్లెక్స్ యాక్షన్. మనిషిలో సహజ సిద్ధంగా తన వాళ్ళనెవరైనా తిడితే వచ్చే కోపమే అది. ఆ కోపంలో కొట్టినంత మాత్రాన హత్యా ప్రయత్నం అనటం మాత్రం దారుణం. నో మిస్టర్ జస్టిస్. మా అమ్మని తిట్టాడు, మా నాన్నని తిట్టాడు, లేదా నా చెల్లిని తిట్టాడు, నా అక్కని తిట్టాడు అన్నంత మాత్రాన ఇలా ఎదుటి మనిషిని ప్రాణాలు పోయేంత దారుణంగా కొడితే చట్టం చూస్తూ ఊరుకోదు. పర్సనల్ ఎమోషన్స్ వేరు, చట్ట ప్రకారం నడుచుకోవాల్సిన తీరు వేరు. తన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేని మనిషి ఎలాంటి అఘాయిత్యాలైనా చేయడానికి సిద్ధపడతాడనడానికి ఈ ముద్దాయి ఆదిత్యయే బెస్ట్ ఎగ్జాంపుల్.
అబ్జెక్షన్ మిస్టర్ జస్టిస్. అబ్జెక్షన్ సస్టైన్డ్. చెప్పండి మీ పాయింట్ ఏంటి? మిస్టర్ జస్టిస్, నా క్లయింట్ ముద్దాయి ఆదిత్య నేను కొట్టలేదు అనలేదు. ఎందుకు కొట్టాడో కూడా క్లియర్గా చెప్పాడు. అయినా కూడా పీపీ గారు ఉద్దేశపూర్వకంగానే చేసిందన్నట్టుగా మాట్లాడుతున్నారు. సపోజ్ నా క్లయింట్ నేను కొట్టలేదని అబద్ధం చెప్పి ఉంటే అప్పుడేం చేసేవారు? తనే కొట్టాడని చెప్పడానికి సాక్ష్యమే లేదు. నో మిస్టర్ జస్టిస్, సాక్షి రావడానికి కొంత సమయం పట్టొచ్చు. అప్పటిదాకా కోర్టు వారు ఎదురు చూస్తే మంచిదని సవినయంగా మనవి చేస్తున్నాను. ఇన్స్పెక్టర్, మీరు చెప్పిన సాక్షిని కోర్టులో ప్రవేశపెట్టడానికి మీకు 10 నిమిషాలు సమయం ఇస్తున్నాను. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. ఇన్స్పెక్టర్, సాక్షిని ప్రవేశపెట్టండి. మిస్టర్ జస్టిస్, సాక్షిని ప్రవేశపెట్టే కంటే ముందు విక్టిమ్ రమేష్ని ప్రశ్నించడానికి అనుమతి ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. నో మిస్టర్ జస్టిస్, విక్టిమ్ లిఖితపూర్వకంగా స్టేట్మెంట్ ఇచ్చాక ఇంకా ప్రశ్నించడానికి ఏముంది? ఖచ్చితంగా ఉంది. అదేంటో ఇప్పుడే నిరూపిస్తాను. పర్మిషన్ గ్రాంటెడ్. రమేష్, రమేష్, రమేష్. నమస్కారం సార్. నమస్కారం. నీ పేరు? రమేష్ సార్. నిన్ను దారుణంగా కొట్టాడని నువ్వు కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి అతనేనా? అవును సార్, వాడే సార్. మిస్టర్ జస్టిస్, ప్లీజ్ నోట్ దిస్. ఈ సంఘటన జరగడానికి ముందు ఆదిత్య నీతో ఎప్పుడైనా గొడవ పడ్డాడా? నీ మీద దురుసుగా ప్రవర్తించాడా? చేయి చేసుకోవడం లాంటివి చేశాడా? లేదు సార్. అంటే ఈ సంఘటన జరిగిన రోజే మొట్టమొదటిసారిగా నిన్ను ఫిజికల్గా అటాక్ చేశాడన్నమాట. అవును సార్. మిస్టర్ జస్టిస్, ప్లీజ్ అగైన్ నోట్ దిస్. చెప్పు రమేష్, సంఘటన జరిగిన రోజు ముద్దాయి నిన్ను డైరెక్ట్గా వస్తూనే అటాక్ చేశాడా, లేక మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవలాంటిది జరిగిందా? నేను నా ఫ్రెండ్స్ ఉంటే ఆదిత్య తన ఫ్రెండ్స్తో వచ్చి నన్ను బెదిరిస్తూ మాట్లాడాడు సార్. బెదిరించడం అంటే? అంటే తన గురించి నెగిటివ్గా మాట్లాడకూడదని నాకు వార్నింగ్ ఇచ్చాడు సార్. అంటే ఆదిత్య గురించి నెగిటివ్గా మాట్లాడేవా? కాలేజీలో అందరికీ తన గురించి బ్యాడ్గా చెప్తున్నావా? అంటే కాలేజ్ ఎలక్షన్స్ టైం కదా, మా స్టూడెంట్స్ మధ్య పోటీ టఫ్గానే జరుగుతుంది. ఆ ఎమోషనల్లో ఏదేదో అంటుంటాం. అయితే నువ్వు అతన్ని వినడం కూడా ఆ ఎమోషన్లో భాగమేనా? లేదు సార్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ కోర్టు వారి ముందు అన్పార్లమెంటరీ పదాన్ని వాడుతున్నారు. దిస్ షుడ్ నాట్ బి అలౌడ్. వై నాట్ మిస్టర్ జస్టిస్? నా క్లయింట్కి పట్టరానంత ఆవేశం రావడానికి కారణమే ఈ రమేష్ ప్రయోగించిన ఆ తప్పుడు మాట. అందువల్లే పరిస్థితి సీరియస్ అయిపోయింది, కొట్టుకునేదాకా వచ్చింది. ఇప్పుడు కోర్టులో ఈ విచారణ కూడా జరుగుతుంది. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. యూ మే కంటిన్యూ. థ్యాంక్ యూ మిస్టర్ జస్టిస్. చెప్పు రమేష్, ఆ మాట నువ్వు అన్నావా లేదా? నేను అనలేదు సార్. ఆదిత్య కావాలనే అబద్ధం చెప్తున్నాడు. లేదు జడ్జి గారు, వాడు ఆ మాట అంటేనే నాకు కోపం వచ్చింది. నా రక్తం మరిగిపోయింది జడ్జి గారు. ఆర్డర్, ఆర్డర్. నిన్ను అడిగినప్పుడు మాత్రమే జవాబు చెప్పాలి, లేకపోతే అది కోర్టు ధిక్కారణ కిందకొస్తుంది. క్షమించండి జడ్జి గారు. మిస్టర్ జస్టిస్, ఇప్పుడు మీ కళ్ళ ముందే నిరూపణ అయింది. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన అటాక్ కాదు. ఈ రమేష్ కావాలనే ఒక తప్పుడు మాటను ప్రయోగించడం వల్ల ఆదిత్య సహజంగానే స్పందించాడు.
తన తల్లిని అవమానించినందుకు రెచ్చిపోయాడు. కేవలం ఆ కారణంగానే జరిగిన గొడవంతా ఇది. దీన్ని పోలీసు వారు భూతద్దంలో చూపిస్తూ ఇదేదో హత్యా ప్రయత్నం అన్నట్టు సంబంధం లేని సెక్షన్లతో కేసుని ఫైల్ చేశారు. నా క్లయింట్ ఆదిత్య కుటుంబం పరువుని కావాలని బజార్కు లాగాలని ప్రయత్నించారు. అంతే తప్ప నా క్లయింట్ ఆదిత్యకి ఈ రమేష్ని అటాక్ చేయాలన్న మోటివ్ కానీ, పగ కానీ, చంపాలనే ఉద్దేశం కానీ లేనేలేవని కోర్టు వారికి సవినీయంగా మనవి చేస్తున్నాను. మిస్టర్ జస్టిస్, ఎన్నో ఏళ్లుగా కారు నడుపుతున్న ఒక వ్యక్తి యాక్సిడెంట్ చేయకూడదని ఉందా? గతంలో ఎప్పుడూ నేర చరిత్ర లేని మనిషి నేరం చేయకూడదని ఎక్కడైనా ఉందా? ఏ నేరమైనా రెండు రకాలుగా జరుగుతుంది. అది క్షణికావేశంలో కావచ్చు, లేదా ప్రణాళికాబద్ధంగా అయినా కావచ్చు. ఏ రకంగా జరిగినా నేరం నేరమే, నేరస్తుడు శిక్షార్హుడే. డిఫెన్స్ లాయర్ గారు వాదించినట్టు ముద్దాయి అటాక్ వెనుక చంపాలన్న ఉద్దేశం ఉండకపోవచ్చు. కానీ ఒకవేళ తను కొట్టిన దెబ్బల వల్ల విక్టిమ్ చనిపోయుంటే అది కూడా క్షమించదగ్గదే అంటారా? కానే కాదు. ఏ క్రైమ్ ఈజ్ ఏ క్రైమ్ అండ్ ద క్రిమినల్ షుడ్ బి పనిష్డ్ అలా అంటుంది న్యాయశాస్త్రం. కాబట్టి ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి అయిన సీతామహాలక్ష్మిని ప్రవేశపెట్టడానికి కోర్టు వారిని అనుమతి కోరుతున్నాను. ప్రవేశపెట్టండి. థ్యాంక్ యూ యువర్ ఆనర్. సీతామహాలక్ష్మి, సీతామహాలక్ష్మి, సీతామహాలక్ష్మి. నేను నీకు మాటిస్తున్నాను, నా తమ్ముడు ఎక్కువ రోజులు జైల్లో ఉండడు. నేనలా ఉండనివ్వను. నువ్వు మాత్రం దిగులు పడుతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకమ్మా. అన్నయ్య, ఇవాళ రాఖీ పౌర్ణమి గుర్తుందా? ఇప్పటిదాకా ప్రతి రాఖీ పండక్కి నా ముగ్గురు అన్నయ్యలకి రాఖీ కట్టి నేనెంతగానో మురిసిపోయేదాన్ని. ఈసారి మాత్రం బాలు అన్నయ్య అమెరికా వెళ్ళాడు, ఆదిత్య అన్నయ్య జైల్లో ఉన్నాడు. పెద్దన్నయ్యకి మాత్రమే రాఖీ కట్టే అదృష్టం దక్కుతుంది నాకు.
అడుగునాడుగై తనతో వెళితే గెలుపే నీకెప్పుడు. అమలు, అన్నయ్య, ఊరుకో ఊరుకో అమ్మా. అమలు, నీ బాధ నాకు అర్థమైంది. కానీ ఒక్క మాట చెప్తాను విను. జీవితం అంటే సంతోషం వచ్చినప్పుడు పొంగిపోవడం, కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోవడం కాదమ్మా. లైఫ్ అంటే అన్నిటినీ ఫేస్ చేయాలి. రాము, అది చిన్నపిల్లరా, దానికేం తెలుసు. ఆదిత్య జైలుకి వెళ్ళిన దగ్గర నుంచి అది లోపలే కుమిలిపోతుంది. ఎవరు ఏం చేయలేరా తాతయ్య అని నా దగ్గరకు వచ్చి ఏడుస్తుంటే నా గుండె తరుక్కుపోతుందిరా. అవునరా, ఈ పండగ పూట ఆదిత్య జైల్లో ఎలా ఉన్నాడో ఏంటో. చెల్లి చేత రాఖీ కట్టించుకోలేకపోయానని వాడు ఎంత బాధపడుతున్నాడో ఏమో. మనం ఎంత బాధపడితే ఏంటి, జరగకూడదే జరిగిపోయింది. నా బిడ్డ జైలు పాలయ్యాడు. అందుకే ఊరంతా పండగ చేసుకుంటుంటే మన ఇంట్లో మాత్రం ఏమీ చేయబుద్ధి కాక నేనిలా ఉండిపోయాను. ఈ రాఖీని కొరియర్లో బాలు అన్నయ్యకి పంపిస్తాను. దీన్ని మాత్రం ఆదిత్య అన్నయ్యకి కట్టే అదృష్టం నాకు లేదు. అమలు, పద వెళ్దాం. రామ్, ఎక్కడికి రా? పద. అన్నయ్య, మనం ఎక్కడికొచ్చాం? ఆదిత్యకు రాఖీ కట్టాలన్నావు కదా, పద. ములాఖత్కి టైం అయింది. నిన్నెవరో కలవడానికి వచ్చారు. నన్నా? నిన్నే, పద.
అమ్ములు అన్నయ్య తమ్ముడు, అమ్ములు రాఖీ కట్టడానికి వచ్చిందిరా. బుల్లన్నయ్య, ఈ రాఖీ పండుగ రోజు నీకు ఇలాంటి స్థితిలో రాఖీ కట్టాల్సి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. అమ్ములు, పరిస్థితులు ఏవైనా మనం ఎంత బాధలో ఉన్నా అన్నా చెల్లెళ్ళ అనురాగం చెక్కు చెదరకుండా ఉండాలనేదే ఈ పండగ రోజు నాడు రాఖీని కట్టడంలో ముఖ్య ఉద్దేశం. రామ్, ప్రేమ ఎప్పుడు ఎందుకు ఎవరి మీద ఎలా పుడుతుందో తెలియదని ఎక్కడో చదివి నవ్వుకున్నాను. మనకి తెలియకుండా మనలో ఏదైనా ఫీలింగ్ పుడుతుందా అని. కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఆ మాట రాసిన వాళ్ళు ఎంత ఎక్స్పీరియన్స్తో చెప్పుంటారా అని. అబ్బా, నువ్వు నవ్వితే ఎంత ముద్దొస్తున్నావో తెలుసా? శశి, ఇంత షార్ట్ పీరియడ్లో నువ్వు నాకింత క్లోజ్ అయిపోతావని నేను అస్సలు అనుకోలేదు. దట్ ఈస్ లవ్. నౌ వి ఆర్ ఇన్ లవ్. కాబట్టే ఎక్కడో ఉండాల్సిన నేను, ఇంకెక్కడో ఉండాల్సిన నువ్వు ఇలా ఇంత లోన్లీగా హ్యాపీగా టైంని స్పెండ్ చేస్తున్నావు. రామ్, ఇప్పుడు చెప్పు, మీ ఇంట్లో వాళ్ళకి నన్ను ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేస్తున్నావు? త్వరలోనే. నెల రోజుల తర్వాత మా తమ్ముడు బయటకు వస్తాడు కదా, అప్పుడు మన ప్రేమ గురించి ఇంట్లో వాళ్ళకి చెప్తాను. అందరినీ ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఈలోగా నువ్వు మీ ఇంట్లో వాళ్ళని పెళ్లి కొప్పిస్తే వి విల్ బీ హ్యాపీ. రామ్, మా ఫ్యామిలీకి నేను ఏది చెప్తే అదే ఫైనల్. నో అనే మాటే లేదు. కానీ మీ ఫ్యామిలీలోనే అందరూ నన్ను యాక్సెప్ట్ చేస్తారా లేదు అని నా భయం. హలో, నువ్వే అన్నావు కదా నేను వన్ అండ్ ఓన్లీ పీస్ అని. నీలాంటి బంగారు బొమ్మ కోడలిగా వస్తుంటే మా అమ్మ నాన్న మాత్రం ఎందుకు కాదంటారు? హే, మనం ఆరు బయట ఉన్నాం తెలుసా? పబ్లిక్లో ఏంటిది, ఎవరైనా చూస్తారు. హూ కేర్స్? ఎవరు చూస్తే నాకేంటి? నువ్వు నాకు కాబోయే హస్బెండ్వి. నేను నిన్ను హగ్ చేసుకుంటాను, కిస్ చేసుకుంటాను, ఇంకేమైనా చేసుకుంటాను. వాళ్ళకేంటి? ఏంటి, పెళ్ళికి తొందరగా ఉందా? ఏ, నీకు మాత్రం లేదా? శశి, మన మనసులో ఫీలింగ్స్ ఎన్నున్నా కంట్రోల్లోనే ఉండాలి. అబ్బా, మళ్ళీ కంట్రోల్ డిసిప్లిన్ అంటూ మొదలు పెట్టావా? పెళ్ళయ్యాక మీ ఇంట్లో వాళ్ళందరినీ కంట్రోల్లో పెట్టినట్టు నన్ను కూడా కంట్రోల్లో పెడతావా? ఏ డౌటా? ఛాన్సే లేదు. నువ్వు నన్ను కంట్రోల్లో పెట్టడం కాదు, నేనే నిన్ను కంట్రోల్లో పెట్టుకుంటాను తెలుసా? బాబోయ్, అయితే నిన్ను భరించడం చాలా కష్టం.
భరించేవాడే భర్త అని అంటారు మాస్టారు. భరించాలి, తప్పదు. కష్టంగా కాదు, నిన్ను ఇష్టంగా భరిస్తాను, నా లైఫ్ పార్ట్నర్గా. నాకు తెలుసు నీ మనసంతా నా మీదే ఉంటుందని. చెప్పు రామ్, నా గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తావు? ఓకే, నిన్ను ఇంకా వెయిటింగ్లో ఉంచడం కరెక్ట్ కాదు. నేను ఇంటికి వెళ్ళగానే ఇవాళే మా అమ్మతో మాట్లాడతాను. నీ గురించి మాట్లాడి మన పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టిస్తాను. రియలీ? ఎస్, ఐ ప్రామిస్. ఓకే, అర్థమైంది. నేను ఇప్పుడే వస్తాను. రామ్, ఎనీ ప్రాబ్లం? చిన్న ప్రాబ్లం, నేను అర్జెంటుగా వెళ్ళాలి. మనం మళ్ళీ కలుద్దాం. రామ్, ప్రాబ్లం అంటున్నావు, జాగ్రత్త. ఫ్రీ అయిన తర్వాత రాత్రికి కాల్ చేయి, ఓకే? యా, షూర్. సీ యూ. ఎంత పని చేసావు లక్ష్మి. అయ్యో అమ్మ లక్ష్మి, అయ్యో అమ్మ లక్ష్మి. అయ్యా అయ్యా, చూడండి అయ్యా, నా భార్య అయ్యా, బంగారం లాంటి బిడ్డను కనాల్సిన నా భార్య కంచె వల్ల బలైపోయిందయ్యా. ఇంకా ఎన్నాళ్ళయ్యా ఈ అన్యాయం? ఈ సమస్యకి పరిష్కారమే లేదా? చూడండి అయ్యా, నా భార్య చనిపోయింది. నా భార్య నేను పుట్టబోయే బిడ్డ కోసం ఎన్నెన్నో కలలు కన్నాం. బంగారం లాంటి పాపే పుడుతుందని ఎంతో నమ్మకంగా ఉన్నాం. కానీ ఆ కంచె వల్లే నా బతుకు బుగ్గిపాలైందయ్యా. ఆ కంచె తీసేస్తే, ఆ దారే గనక ఉండుంటే 10 నిమిషాల్లో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళేవాళ్ళం. పురుడు పోసుకునేది, పండంటి బిడ్డ పుట్టేది. అన్యాయంగా చచ్చిపోయిందయ్యా. నా లక్ష్మి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిందయ్యా, వెళ్ళిపోయింది. అంతా నా కర్మయ్యా, కర్మ. ఊరుకోరా, ఊరుకో. నీ పరిస్థితి తలుచుకుంటుంటే నా గుండె తరుక్కుపోతుంది. ఆ కంచె ఎంతమంది కష్టాలకి బాధలకి కారణమవుతుందో మాకు తెలుసు. కానీ ఏం చేయాలి? ఆ రామాపురం నాగేంద్ర ఆ కంచెను తీయడానికి వీల్లేదని కోర్టుకు వెళ్ళాడు. అయ్యా, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి అయ్యా. అన్యాయంగా పోయిన ఆ ఇల్లాలి ప్రాణాన్ని ఏ కోర్టులు తెచ్చిస్తాయ్యా? పుట్టక ముందే ఆ తల్లి కడుపులోనే కన్ను మూసిన ఆ పసికందుని ఏ చట్టాలు తిరిగి తెస్తాయ్యా? ఏ చట్టాలు తిరిగి తెస్తాయి? చెప్పండి అయ్యా, మేమేం తప్పు చేశామని మాకు ఈ శిక్ష? ఈ సీతాపురంలో ఉండటమేనా మా నేరం? మా ఊరి ప్రెసిడెంట్గా, ఈ ఊరి పెద్ద మనుషులుగా ఈ సమస్యను పరిష్కరిస్తారని ఎంతో నమ్మకంగా ఉండటమేనా మేము చేసుకున్న పాపం? చూడు వీరయ్య, ఆవేశపడ్డం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. నీకు జరిగింది ఖచ్చితంగా అన్యాయమే. ఆ కంచె సంగతి త్వరలోనే పరిష్కరిస్తాం. అవునరా, ఇలాంటి దారుణం మళ్ళీ జరగకుండా
ఈరోజే మినిస్టర్ గారితో మాట్లాడతాం. అవసరమైతే కోర్టు మెట్లు కూడా ఎక్కుతాం. కానీ నువ్వు నీ ఇల్లాలి శవాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. పద్ధతిగా దాన సంస్కారాలు జరిపించు. లేదయ్యా, మీ మాటను కాదంటున్నందుకు మన్నించండి. ఈ శవాన్ని ఇక్కడి నుంచి తీసే ప్రసక్తే లేదు. అయ్యా, ఆ సీతాపురంలో ఉండే నారిగడి పెళ్ళం చచ్చిపోయిందంట. పోతే అది ఎవతో పోతే మనకేంటి? అది కాదయ్యా, దాని సావు కారణం ఆ కంచేనని ఆ సీతాపురం జనాలు గొడవ చేస్తున్నారట. ఆ కంచె అడ్డుగా ఉన్నందుకే కడుపుతో ఉన్న ఆ అమ్మాయి ప్రసవం అవ్వకనే చనిపోయిందని ఊళ్ళో అందరూ మండిపడుతున్నారయ్యా. ఇన్నాళ్ళుగా అడ్డుగా ఉన్న కంచెని తీయనందుకే ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఆవేశంతో ఊగిపోతున్నారట. ఊగిపోతే ఊగిపోనే, లేదంటే ఊరేసుకొని. వాళ్ళు మనల్నేం చేస్తారా? అది మన భూమి. మన భూమిలోనే మనం కంచేసుకున్నాం. కోర్టే వాయిదాల మీద వాయిదాలు ఇస్తోంది. ఎన్నో ఏళ్ళగా కేసు సాగుతూనే ఉంది. నా మాటని కాదని కంచెను ముట్టుకునే ధైర్యం ఎవ్వరికీ లేదు. ఆ ఊరి ప్రెసిడెంట్ సూర్యనారాయణ ఏమి చేయలేకపోయాడ్రా. ఇక ఊళ్ళో మామూలు జనాలంతా వాడు చస్తే నాకేంటి, బతికితే నాకేంట్రా? అయ్యా 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 ఎరా ఏంటి? అయ్యా, ఆ సీతాపురంలో చాలా పెద్ద గొడవ జరుగుతుందయ్యా. ఆ కంచెను తీసేదాకా శవాన్ని దహనం చేయడానికి వీల్లేదని అందరూ ఆ కంచె దగ్గర శవాన్ని పెట్టుకుని గొడవ చేస్తున్నారయ్యా. ఓహో, ఆ జనాలు అంతవరకు వచ్చారా? అంతేకాదయ్యా, ఆ ఊరి ప్రెసిడెంట్ సూర్యనారాయణ గారి మనవడు రాము ఈ సమస్యకి నేను పరిష్కారం చెప్తాను అని, మీరేం కంగారు పడకండి అని వాళ్ళందరికీ మాట కూడా ఇచ్చాడంటయ్యా. తండ్రి వల్లే కాలేదు, కొడుకు రంగంలోకి దిగుతాడా? ఛా! చూస్తా ఆ రామ్ సమస్యని ఎలా పరిష్కరిస్తాడో నేను చూస్తా. నాగేంద్ర, ఈ నాగేంద్రని ఢీ కొట్టే మగాడు ఈ భూమి మీద లేడరా. అమ్మా సీత, అమ్మా సీత, ఆ నాన్నా, ఏం చేస్తున్నావు అమ్మా? వంట చేస్తున్నాను నాన్నా. బాబు నమస్కారం. బాబు నమస్కారం. కూర్చోండి బాబు, కూర్చోండి. మీరు కూడా కూర్చోండి. పర్లేదు బాబు, విషయం ఏంటో చెప్పండి. మీరు కూర్చోండి. చెప్పండి బాబు. ఆ ఊరు నుంచి ఈ ఊరు దాకా మీరు వచ్చారంటే ఏదో బలమైన కారణమే ఉండాలి. వెంకట్రావు గారు, ఆ ఊరు ఈ ఊరు అనేవి ఒకప్పుడు ఉండేవి కాదని మీకు కూడా తెలుసు. మన రెండు ఊళ్ళని విడదీస్తున్నది కొన్నేళ్ల కిందట వెలిసిన ఆ కంచె మాత్రమే. రోడ్డుకు అడ్డంగా ఉన్న కంచె వల్ల మా ఊరి వాళ్లే కాదు, మీ ఊరి వాళ్ళు కూడా కష్టాలు పడుతున్నారన్న సంగతి మీకు కూడా తెలుసు. అందుకే అందరి మేలు కోరి మేము మీ ఊరి ప్రెసిడెంట్ నాగేంద్ర గారితో మాట్లాడితే ప్రయోజనం లేకుండా పోయింది. ఆ కంచెని తొలగించడానికి తనకున్న భూమి నిమ్మంటే ససేమేరా అంటున్నాడు. మా భూమినివ్వడానికి అటువైపు నుండి మేము సిద్ధంగా ఉన్నా, ఇటువైపు నుండి మాత్రం నాగేంద్ర గారు పడనివ్వకుండా గొడవకి దిగుతున్నారు. తెలుసు బాబు, కొన్ని సమస్యల పరిష్కారం కావాలంటే చాలా కష్టం. చూడండి, ఒకప్పుడు జర్మనీ దేశాన్ని రెండుగా విడగొట్టిన బెర్లిన్ గోడ కూడా ప్రజలు ఆగ్రహించడం వల్ల కూలిపోక తప్పలేదు. అలాంటిది దేశాల మధ్య సరిహద్దులే చెరిగిపోతున్న ఈ కాలంలో ఇంకా మన రెండు ఊళ్ళని విడదీస్తున్న ఆ కంచె అడ్డుగా ఉండడం అవసరమా? మీరే చెప్పండి. బాబు, నేను మీ అంత గొప్పవాణ్ణి కాదు.
మీ అంత పెద్ద పెద్ద చదువులు చదువుకున్నవాడిని కాదు. ఈ 2 ఊళ్ళ మధ్య ఆ కంచె ఎందుకు వేశారో మనందరికీ తెలుసు. అలాంటప్పుడు మధ్యతరగతి వాణ్ణి నేను మాత్రం ఏం చేయగలను? చేయగలరు, మీరు మాత్రమే చేయగలరు. అందుకే నేను మీ దగ్గరకు వచ్చాను. నేనేం చేయాలి? వెంకట్రావు గారు, మా వైపు నుండి రోడ్డు వేయడానికి, మా 2 ఎకరాల పొలాన్ని ఉదారంగా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అటు సీతాపురం నుండి ఎలాంటి అడ్డంకి లేదు. అడ్డంకి ఉన్నది మీ రామాపురం నుండి మాత్రమే. కంచెకు ఇటువైపు తనకున్న 2 ఎకరాల భూమిని ఆ నాగేంద్ర ఇవ్వను అంటున్నాడు. రెట్టింపు డబ్బిస్తామన్నా చాలా పొగరుగా మాట్లాడుతున్నాడు. పైగా కోర్టులో కేసు వేసి ఈ సమస్యకి పరిష్కారమే లేకుండా ఏళ్ల కొద్దీ కావాలనే సాగదీస్తున్నాడు. మీ ఊరి మొదట్లో ఆ నాగేంద్ర గారి పొలానికి ఎదురుగానే మీ 2 ఎకరాల పొలం కూడా ఉంది. మీరు ఒప్పుకుంటే మా ఊరి పొలంలో నుంచి మీ ఊరి పొలం మీదుగా సిటీకి వెళ్లేందుకు రోడ్డు వేస్తే బాగుంటుందని మేము ఒక ఆలోచనకు వచ్చాం. ఏమంటున్నారు బాబు? రోడ్డు కోసం నేను నా పొలాన్ని ఇచ్చేయాలా? ఆహా, ఊరికే ఇమ్మనట్లేదు. మార్కెట్ ధర ఎంతుందో అంతకు రెట్టింపు చెల్లిస్తాం. ఆ డబ్బుతో ఇంకెక్కడైనా 2 ఎకరాలు కాదు, 6-7 ఎకరాల దాకా మీరు భూమిని కొనుక్కోవచ్చు. ఏమంటారు వెంకట్రావు గారు? లేదు బాబు, ఆ పొలాన్ని అమ్మే ఉద్దేశం నాకు లేదు. దయచేసి నా పొలం జోలికి రావద్దు. ప్లీజ్, కొంచెం పెద్ద మనసు చేసుకొని ఆలోచించండి. మీ పొలాన్ని అడుగుతోంది మా కోసం కాదు, ఊరి బాగు కోసం, 10 మందికి ఉపయోగపడే రోడ్డు వేయడం కోసం. మన 2 ఊళ్ళ జనాలు కష్టపడకుండా ఉండటం కోసమే నేను ఇదంతా చేస్తానంటున్నాను. మీరు కాదనొద్దు. లేదు బాబు, ఈ వయసులో నేను మరో చోట పొలాన్ని కొని సేద్యం చేసి పంటలు పండించే ఓపిక నాకు లేదు. నా 2 ఎకరాల్లోనే ఈ ఇల్లు కూడా ఉంది. ఆ పొలాన్ని సాగు చేసుకుంటూ నేను, నాకు తోడుగా పాల వ్యాపారం చేస్తూ నా కూతురు ఉన్నంతలోనే గుట్టుగా బతుకుతున్నాం. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఊరి బాగు కోసమే అయినా ఈ పొలం అమ్మమంటే నా బతుకు మళ్ళీ మొదటికే వచ్చేసినట్టు అవుతుంది. అది నాకు ఇష్టం లేదు బాబు. పైగా తల్లి లేని పిల్ల, నా కూతురికి పెళ్లి చేయాలి, అత్తగారింటికి సాగనంపాలి. అదంతా చేయాలంటే కనీసం నాకు ఈ ఇల్లైనా ఉండాలి కదా. వెంకట్రావు గారు, మీరు పొలం మీదే ఆధారపడి మీ కూతురు పెళ్లి చెయ్యాలి అనుకుంటే మీ అమ్మాయి పెళ్లికి ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఆ బాధ్యత నేను తీసుకుంటాను. బాబు, ఏమంటున్నారు మీరు? అవును, ఊరు బాగు కోసం మీరు నష్టపోవాల్సిన అవసరమే లేదు. మీకు ఎలాంటి కష్టం రాకుండా నేను చూసుకుంటాను. మీ కూతురు పెళ్లి కూడా నేనే దగ్గరుండి జరిపిస్తాను. ప్లీజ్ నన్ను నమ్మండి.